అయ్యయ్యో కంటికి 2 దారాల నీళ్లు గారుతున్నాయి. గోడ ఏడ్చుకుంటా గోడెలా పోసుకుంటున్నాడు రైతన్న. డొక్క బలిగిపోతున్నది, నా గుండె చెరువు అవుతున్నది, నిద్ర పడతలేదు సార్ అని వల పోస్తున్నాడు. ఇగో ఇటు పక్క ఇంకో రైతన్న ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుకుంటా బాధపడుతున్నాడు. 40 బస్తాలు 5 బస్తాలు కూడా పండదు. ఏం చేయాలి సార్? ఏం చేయాలి? ఎట్లా బతకాలి? ఎట్లా బతకాలి? జిల్లాధికారి సార్ ఇప్పుడు తల్లి కర్రకు ఒకటే ఈనింది సార్, మిగతా మొత్తం పిల్లక సార్ చూస్తారు కానీ ఏం న్యాయం చేస్తారు సార్? చూసి మీరు అర్థమైందా? కోటి ఆశలతోని వరి పొలం పెడితే ఆగమైతున్నదట పంట. సూర్యాపేట జిల్లాలో ఏదో కంపెనీ పేరుతోని ఊరూరు తిరిగి ఇత్తనాలు అమ్మిరట కొందరు. మీరు ఎప్పటికి పండించే దానికంటే ఎక్కువ దిగుబడి వస్తది, రైతులు రాజులైపోతారని తీయటి మాటలు చెప్పిండ్రట. పాపం రైతన్నలు ఆశపడి మోసాన్ని కనిపెట్టక ఆ ఇత్తనాలు కొన్నారట. మంచి దిగుబడి వస్తదన్న మురిపంతో పొలం వేస్తే ఏడ్చే కథ అవుతున్నదట. యోగి రైతన్న ఏకంగా పొలం కాడి తీసుకోపోయి చెప్తున్నాడు. ఈయన తల్లి కర్రలు వారికి 12 కర్రలు ఉన్నాయి, 12 కర్రలు 6 కర్రలు ఉన్నాయి, 6 కర్రలు ఇంతవరకు పట్టలేదు. అట్లా అంటే మళ్ళీ ఈయన పరిస్థితి రాలిపోతాయి అట్లా. ఇన్నరా ఆడి మగ వరి పెడితే తల్లి గొలుసులు 45 రోజులకే బయటికి వచ్చినాయట, పిల్ల గొలుసులు అట్టనే ఉన్నాయట. అసలు లెక్కకైతే నాటిన తర్వాత 2 గొలుసులు ఒక్కసారే ఈయన అన్నట. కానీ ఇదేం ఇత్తనమో 45 రోజులకే తల్లి వరి ఈనిందట. అట్లయితే పంట మొత్తం ఆగమైతది, పెట్టిన పెట్టుబడి కూడా రాదు అంటున్నారు రైతన్నలు. పాపం ఇగో గీ అన్న 7 ఎకరాలు కౌలు తీసుకొని వరి నాటిండట. ఎంత గోస పడుతున్నాడో చూడుండ్రి. 7 ఎకరాలు నాటు పెడితే ఇట్లా చేసి సార్ ఏం చేయాలో పాపం కదా, ఎంత గోసపడి పెంచిండో పంటను. పొట్టకచ్చిన చేను తుట్టగట్టినట్టే అయ్యే వరకు ఇత్తనాలు అమ్మినోళ్ళ ఇంటికి అడిగి వచ్చారట రైతులంతా. నీ మందు డబ్బా తీసుకొని పోసుకొని చేస్తా, లాస్ట్ కి మాత్రం ఎవరు చెప్తాను ఏమైతే అంతవరకు వస్తా, అంతవరకు నేను నీళ్ళ చేస్తా. ఎక్కడ పోను ఇన్నే ఈ మిల్లు ముగ్గుల్లో చేస్తా. ఈ పొలం చూసి మీరు చూర్రి. ఏ సత్తుడందుక రైతన్న, ఆ కంపెనోడు ఎవడో నీకు అమ్మినోడు ఎవడో వాని మీద కేసు పెట్టి న్యాయం జరిగేదాకా కొట్లాడాలి. కానీ చచ్చిపోతే ఏమొస్తదే? మరి సూర్యాపేట జిల్లా సర్కారు వ్యవసాయ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో, ఆ జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారో తెలియదు. గాని సూర్యాపేట జిల్లా రైతన్నలు గీ తీరుగా ఏడుస్తున్నారు.